ద్రోణాచార్యుని నిజమైన ఉద్దేశం ఏకలవ్యుడి కథలోని మరుగున ఉన్న సత్యాన్ని చూద్దాం. మనందరికీ తెలిసిన ఏకలవ్యుని కథలో ద్రోణాచార్యుని నిర్ణయం గురించి ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? ఎందుకు ఆయన తన శిష్యుడైన ఏకలవ్యునిపై అన్యాయం చేశారని అనిపించే నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలోని ఆ మరుగున ఉన్న సత్యాన్ని చూద్దాం. ద్రోణాచార్యుడు హస్తినాపురంలోని కౌరవులు పాండవుల రాజకుమారులకు గురువు. ఆయనకు నిబంధన స్పష్టంగా ఉంది. రాజకుమారులకు మాత్రమే ఆయుధ విద్యను బోధించాలి. కాని నిషాదరాజకుమారుడైన ఏకలవ్యుడు ద్రోణాచార్యుణ్ణి తన గురువుగా భావించి దూరంగా ఉండి ఆయన శైలిని గమనించి తన పట్టుదలతో తెలివితో బాణవిద్య నేర్చుకున్నాడు. తన సాధనతో ఆయన మహానిపుణుడయ్యాడు. ఒకరోజు పాండవులు అడవిలో విహరిస్తుండగా కుక్కనోట్లో 7 బాణాలను సరిగ్గా అమర్చిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు చేశారో వెతికినప్పుడు ఏకలవ్యుణ్ణి కనుగొన్నారు. ఆ సన్నివేశం చూసి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. కాని గమనించాడు కూడా. ఆ కుక్క బాధను ఏకలవ్యుడు గమనించలేకపోయాడు. తన ప్రతిభను చూపించడానికి ఆ జంతువు నోటిలో బాణాలు దింపాడు. ద్రోణుడు ఈ క్షణంలోనే గ్రహించాడు. ఈ ప్రతిభ ఉన్న బాలుడు ఒకరోజు హస్తినాపురానికి ప్రమాదమవుతాడని. ఎందుకంటే అతని తండ్రి జరాసంధుని రాజ్యంలో కీలక స్థానం కలవాడు. ఒకరోజు ఈ శక్తివంతమైన యోధుడు జరాసంధునివైపు మొగ్గు చూపితే అది హస్తినాపురానికి విపత్తు అవుతుంది. అందుకే ద్రోణాచార్యుడు మనసు బరువుతో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గురుదక్షిణగా ఏకలవ్యుని కుడి బొటనవేలు కోరాడు. ప్రపంచం ఆయన్ను దూషించింది. గురువు తన శిష్యుణ్ణి నాశనం చేశాడు అనన్నారు. కాని ఎవ్వరూ ఆయన ఉద్దేశం అర్థం చేసుకోలేదు. ఏకలవ్యుడు తన గురువును గౌరవిస్తూ ఎలాంటి సందేహం లేకుండా తన బొటనవేలు ఇచ్చాడు. అతను బాధతోనూ కాని అహంకారం లేకుండా మిగిలిన వేళ్లతో తిరిగి సాధన మొదలుపెట్టాడు. ఎడమచేత్తో కూడా 4000 బాణాలు ఎలా వదిలేవాడో చూపించాడు. ద్రోణుడు ఈ నిర్ణయాన్ని శిష్యుని ద్వేషంతో కాదు, సమాజ రక్షణ కోసం తీసుకున్నాడు. ఏకలవ్యుడి ప్రతిభను చూసి గర్వపడ్డాడు. కాని అతని భవిష్యత్తు దిశను అర్థం చేసుకుని బాధతో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ద్రోణాచార్యుడి ఈ కథ మనకొక బోధన. కొన్నిసార్లు గురువు శిక్ష వెనుక ప్రేమ ఉంటుంది. కఠిన నిర్ణయం వెనుక సమాజ రక్షణ ఉద్దేశం ఉంటుంది. సారాంశం: ద్రోణాచార్యుడు ఏకలవ్యుని ప్రతిభను అణగదొక్కలేదనేది సత్యం. ఆయన మనసులో ఉన్న భయం, ఆ ప్రతిభ తప్పు దిశలోకి వెళితే సమాజానికి